హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక, తల్లి వజ్రాల హారం కానీ, సర్వసాధారణమైన బంగారు ఉంగరం కానీ ఏదో ఒకటి మాత్రమే తాకు. నీ విధి రాత అనేది మారబోతున్నది. నన్ను నమ్మి ఒక్కసారి ఇది వినమ్మా. వచ్చే అదృష్టాన్ని కాలదన్నకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించాలని అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో మనం బాబాగారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం, గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధానంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక చాలా బిడ్డ, ఒక ఆహారాన్ని కానీ ఉంగరాన్ని కానీ తాకు. నీ విధి రాత మారబోతుంది అని చెప్పి, వచ్చే అదృష్టాన్ని కాలదన్నకు అని చెప్పి చెప్తున్నారు. అంటే మన జీవితంలో ఏదో ఒక అదృష్టం అనేది మనకు అడుగు పెట్టబోతున్నది. బిడ్డ, ఈ అదృష్టం వస్తుంది కాబట్టే నీకు తెలుసో తెలియకనో ఆ అదృష్టాన్ని కాలదన్నే ప్రయత్నం చేస్తావేమో అని చెప్పి ముందటి జాగ్రత్తగా నేను నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. ఈ సందేశం విన్న తర్వాత ఏ అదృష్టం నీ జీవితంలో అడుగు పెట్టబోతుందో, ఎలా నీ విధి రాత అనేది మారబోతుందో నువ్వే స్వయంగా తెలుసుకొని చాలా సంతోషిస్తావమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఈ చిన్న కథని వినిపించబోతున్నారు. ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. తనకి పెళ్ళైన కొత్తలోనే బాబు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ భర్త చనిపోతాడు. భర్త చనిపోయాడు అని చెప్పి పుట్టింటి దగ్గరికి వెళ్ళి ఆసరా కోరుకుంటే పుట్టింటి వాళ్ళు కూడా, మేము మీకు పెళ్లి చేసేసాము, ఇక నీ తిప్పలు నువ్వే పడాలి అని చెప్పి అనేవారు. తన మనసు ఎంతో బాధపడేది. ఎందుకంటే భర్త తోడు లేకపోయినా కానీ, కడుపున పుట్టిన వాళ్ళైనా కానీ తనను ప్రేమగా దగ్గరకు తీసుకొని తన కష్టాలను తీరుస్తారేమో అని చెప్పి ఆశపడింది. కానీ ఆ ఆశ కూడా నిరాశ అయిపోయింది. ఇక తన తనువు చాలిద్దాము అని చెప్పి అనుకున్న సమయంలో తన కడుపులో పిండం ఉంది. కనీసం నా కోసం నేను బ్రతకకపోయినా కానీ, నాకు పుట్టబోయే బిడ్డ కోసమైనా కానీ ఖచ్చితంగా నేను బ్రతికి తీరాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేసుకుంటూ, గిన్నెలు కడుక్కుంటూ, తన కాలాన్నైతే నెట్టుకుంటూ తన ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. ఇక ఆ బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకుంటూ తన బాధని దిగమింగుకొని కాయ కష్టం చేసుకొని ఒక పూట తిని మరొక పూట పస్తులు పడుకొని వాళ్ళ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు. చూస్తూ చూస్తూ ఆ బాబుకి 8 సంవత్సరాలు వచ్చేస్తాయి. 8 సంవత్సరాలు వచ్చిన బాబుకి కొంచెం జ్ఞానం అనేది తెలుస్తూ ఉంటుంది. ఒకరోజు తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళి ఆ స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో ఉన్న వస్తువులను చూసి, వారు తినే పదార్థాలను చూసి తను చాలా చిన్నతనంగా మనసులో కొంచెం బాధపడుతూ ఇంటికి వచ్చి అమ్మతో ఆ బాధని పంచుకుంటాడు. అమ్మ, నాతోటి స్నేహితులందరికీ చాలా డబ్బు ఉంది. వాళ్ళ ఇంట్లో ఎన్నో ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వాళ్ళు తినే వస్తువులు కూడా చాలా రుచిగా ఉంటాయి. మనకేమో ఒక పూట తింటే మరొక పూట పస్తులు పడుకుంటున్నాము. మన ఇల్లు కూడా ఒక చిన్న గుడిసె. ఎందుకమ్మ మనకి ఇంత దరిద్రంలో బతుకుతున్నాము అని చెప్పి అమ్మని ఆ బాబు ప్రశ్నిస్తాడు. అప్పుడు బాబుతో అమ్మ చెప్తుంది, నాయనా, ఇదంతా కూడా మన విధిరాత. విధిరాతని ఎవ్వరు కూడా మార్చలేరు. నా యొక్క రాతలో, నీ యొక్క రాతలో కష్టాలు పడుతూ ఉండాలి జీవితాంతం అని చెప్పి రాసి పెట్టి ఉంది కనుక మనం మాత్రమే చేసేదేముంది అని చెప్పి అంటదన్నమాట వాళ్ళమ్మ ఆ బాబుతో. అప్పుడు ఆ బాబు అంటాడు, అమ్మ, విధి రాత అంటున్నావు కదా, మరి ఈ విధి రాతను ఎవరు మారుస్తారు అంటే అప్పుడు అమ్మ చెప్తుంది, దేవుడు మాత్రమే ఈ విధి రాతను మార్చగలడు అని చెప్పి చెప్తుంది. అప్పుడు బాబు, దేవుడు ఎక్కడుంటాడమ్మా అని చెప్పి ప్రశ్నిస్తాడు.
దేవుడు ప్రతి చోట ఉంటాడమ్మా, అదిగో మన ఇంట్లో కూడా ఉంటాడు అని చెప్పి ఆ దేవుడి పటాల దగ్గరికి వెళ్ళి చూపిస్తుందన్నమాట. అప్పుడు బాబు ఏమంటాడు అంటే, ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? దేవుడు మన ఇంట్లో ఉంటే మన విధి రాతను మార్చేవాడు కదా. ఇన్ని కష్టాలను పడుతున్నా, పస్తులు పడుకుంటున్నా దేవుడు చూస్తూ ఆనందంగా ఎందుకుంటున్నాడు అని చెప్పి అమ్మని ఎక్కువగా ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉంటాడు. ఇక అమ్మకు ఏం చెప్పాలో అర్థం కాక దేవుడు దట్టమైన అడవులలో ఉంటాడు అని చెప్పి తప్పించుకుంటుంది. ఇక ఆ బాబు అదే నిజం అనుకొని మరుసటి రోజు ఉదయం అడవులలోకి ప్రయాణం మొదలు పెడతాడు. ఆ విధానంగా అడవుల్లోకి ప్రయాణం మొదలుపెట్టిన బాబుకి చాలా దూరం అటు ఇటు తిరుగుతాడు. దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. అతను వెతికి అతడి దగ్గర ఉన్న ఓపిక కాస్త కూడా అయిపోతుంది. చాలా నీరస పడిపోతాడు. అడవి మధ్యలో అతడు నిలిచిపోతాడనమాట. ఎటు వెళ్ళాలో కూడా అతడికి అర్థం కాదు. ఆ దట్టమైన అడవిలో ఎటు నుంచి వెళ్తే తన ఇంటికి చేరుకోగలను అని తెలియక గందరగోళ పరిస్థితుల్లో ఆ బాబు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అప్పుడే అంటే ఆ బాబు కళ్ళు తిరిగి పడిపోయిన ఆ సమయంలోనే అటుగా ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అన్నమాట. వారిద్దరు కూడా భూలోక సంచారానికై పైనుంచి దిగి కిందకు సంచారం చేస్తూ ఆనందంగా నవ్వుకుంటూ అడవుల్లో నడుస్తూ ఉంటారు. అటువంటి సమయంలో లక్ష్మీదేవికి బాబు కనిపిస్తాడు. బాబు కనిపించిన వెంటనే మహాప్రభు, అక్కడ ఎవరో చిన్న బాబు కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు, అసలు ఈ బాబు అడవుల్లోకి ఎందుకు వచ్చాడో ఏమో అని చెప్పి, మా బాబుకి ఏం కావాలో, ఎందుకు పడిపోయాడో మనిద్దరం వెళ్ళి తెలుసుకుందాము అని చెప్పి ఆ మహావిష్ణువుతో లక్ష్మీదేవి చెప్పగానే ఇద్దరు కూడా ఒకరికొకరు సరే అని చెప్పి అనుకొని ఇద్దరు మానవ రూపాన్ని దాల్చి ఆ బాబు దగ్గరికి వెళ్తారు. అప్పుడు లక్ష్మీదేవి బాబుని దట్టి లేపుతుంది. లే బాబు, ఎందుకు ఇలా పడిపోయావు అని చెప్పి తననికి మొదట నీటిని తాపిస్తుందన్నమాట. అప్పుడు ఆ బాబు చెప్తాడు, నేను అడవులలోకి దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాను. మా విధి రాతలో దేవుడు కష్టాలు మాత్రమే రాశాడంట. ఈ కష్టాలన్నీ మేము పడలేకపోతున్నాము కనుక దేవుడికి మా యొక్క అదృష్టాన్ని ఇవ్వమని చెప్పి అడుగుదామని చెప్పి వచ్చాము అని చెప్పి ఆ బాబు వాళ్ళిద్దరితో చెప్పగా, అప్పుడు ఆ మహావిష్ణువు ఆ బాబుతో ఏం చెప్తారు అంటే, నాయనా, నీ యొక్క విధిరాతలో నువ్వు చనిపోయేంత వరకు కూడా కష్టాలే రాసి ఉన్నాయి అని చెప్పి చెప్తాడు. అప్పుడు నాకే ఎందుకు కష్టాలు రాశాడు, మేమేం తప్పు చేశాము అని చెప్పి ఆ బాబు ప్రశ్నిస్తాడు. అలా చిన్న వయసులో ఆ బాబు పడే ఆ యొక్క ఆవేదనను చూసి లక్ష్మీదేవి మహావిష్ణువుతో ఇలా చెప్తుంది, మహాప్రభు, మీరు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలరు. ఆ బాబుకి అదృష్టాన్నైనా కూడా మీరు ప్రసాదించగలరు. ఏది ఏమైనా కానీ మీరు ఆ బాబుకి సహాయం చేయండి. మనం జాగ్రత్తగా బాబుని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి దిగపెడదాము అని చెప్పి ఆ యొక్క మహాలక్ష్మి మహావిష్ణువుతో చెప్తుంది. అప్పుడు మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏమంటాడు అంటే, లక్ష్మి, ఎప్పుడు కూడా విధి రాతని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. ఈ యొక్క బాబుకి మనం ఏ సహాయం చేసినా కానీ ఆ బాబు దాన్ని సద్వినియోగపరచుకోలేడు అని చెప్పి చెప్పగా, అప్పుడు లక్ష్మీదేవి ఏమంటుందంటే, ఏది ఏమైనా కానీ స్వామి, మనం ఇప్పుడు ఆ బాబుకి సహాయం చేద్దాం. అది నిలుపుకోకపోవడం తన ఇష్టం అని చెప్పి ఆ యొక్క ప్రభువుతో ఆ లక్ష్మీదేవి సహాయం చేయమని కోరుతుందన్నమాట. అప్పుడు మహావిష్ణువు తన మెడలో ఉన్న వజ్రాల హారం, అది చాలా కోట్ల విలువ ఉంటుందన్నమాట. ఆ యొక్క వజ్రాల హారాన్ని ఆ బాబు చేతికి ఇచ్చి, బాబు, ఇది ఎన్నో కోట్ల ఖరీదు వచ్చే ఆ వజ్రాల హారం. ఈ వజ్రాల హారాన్ని తీసుకొని మీ జీవితాల్లో ఉన్న దరిద్రాలన్నింటినీ కూడా పోగొట్టుకొని ఆనందంగా నీ యొక్క విధి రాతను మార్చుకో అని చెప్పి అక్కడి నుంచి దారి చూపించి పంపించేస్తాడు. అలా దారి చూపించి పంపించే దారిలో ఆ బాబుకి
టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అంటే చిన్న బాబు కదా, టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఆ బాబు తన చేతిలో ఉన్న వజ్రాల హారాన్ని ఒక రాయి మీద పెట్టి ఆ చెట్ల చాటుకి తన టాయిలెట్కి వెళ్తాడు. అలా టాయిలెట్కి వెళ్ళి బాబు బయటికి వచ్చేసరికి ఒక పెద్ద పక్షి తన నోటితో ఆ వజ్రాల హారాన్ని పట్టుకొని పైకి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతుంది. చాలా దూరం ఆ పక్షి వెంట పడతాడు, కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇక మనసులో బాబు అనుకుంటాడు, అయ్యో వజ్రాల హారం పోగొట్టుకున్నానే, నేనిప్పుడు టాయిలెట్కి వెళ్ళకుండా ఉంటే ఈ వజ్రాల హారం నా దగ్గరే ఉండేది, నా జాతకమే మారిపోయేది, అమ్మకి చూపిస్తే చాలా సంతోషించేది అని చెప్పి ఏడ్చుకుంటూ మళ్ళీ వారిద్దరు అంటే మహావిష్ణువు లక్ష్మీదేవి ఉన్న స్థలానికి వస్తారనమాట. వచ్చి ఏడుస్తూ జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు, నేను చేయగలిగిన సహాయం నేను చేశాను, కానీ నీవు ఆ సహాయాన్ని సద్వినియోగపరచుకోలేకపోయావు. ఇక నీ రాతను మార్చడం అనేది నా వల్ల కూడా కాదు. కనుక దీనికి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు మాత్రమే నీ యొక్క రాతని మార్చగలడు అని చెప్పి బ్రహ్మదేవుడిని కలుసుకునే వారాన్ని ఆ యొక్క బాబుకి మహావిష్ణువు ఇచ్చి బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడో చూపించి పంపిస్తాడు. అప్పుడు ఆ బాబు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా చెప్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు, బాబు నీ యొక్క విధి రాతలో నీ జీవితాంతం కష్టాలే అనుభవించాలి అని చెప్పి రాసి పెట్టుంది. కనుక నువ్వు ఆ వజ్రాల హారాన్ని పోగొట్టుకున్నావు. నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పగా, ఎలాగైనా స్వామి మీరు నా బాధను తీర్చాల్సిందే అని చెప్పి అడగగా, బాబుని చూసి జాలి వేసి ఆ బ్రహ్మదేవుడికి కూడా తన యొక్క ఉంగరాన్ని అంటే తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి బాబుకి ఇస్తాడనమాట. ఆ ఉంగరం కూడా చాలా కోట్ల ఖరీదు ఉంటుంది. ఆ ఉంగరాన్ని ఇచ్చి నీ యొక్క జాతకాన్ని ఈ ఉంగరంతో మార్చుకో అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఆ ఉంగరాన్ని తీసుకొని ఈసారైనా కానీ ఈ ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి వెళ్ళి అమ్మకి ఇవ్వాలి అని చెప్పి బాబు ఉంగరాన్ని జేబులో వేసుకొని ఆనందంగా తన ఇంటికి వైపుకు నడుస్తూ ఉంటాడు. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాబుకి చాలా దాహం వేస్తుంది. దాహం వేసి ఒక నది దగ్గరికి వెళ్ళి మంచి నీళ్లు తాగుదాము అని చెప్పి వంగుతాడు. వంగిన వెంటనే తన జేబులోనున్న ఉంగరము ఆ నదిలో పడిపోతుంది. పడిన మరుక్షణంలోనే ఒక చేప ఆ యొక్క ఉంగరాన్ని బాబు కళ్ళ ముందే మింగేస్తుంది. అయ్యో నేను అనవసరంగా నదిలోకి దిగానే, కనుకే నా యొక్క ఉంగరం పోయింది, ఇప్పుడు నేనేం చెయ్యను అని చెప్పి తను బాధగా ఏడుస్తూ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు. ఇక తిరుగు ప్రయాణం మొదలుపెట్టి ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి తన జరిగిందంతా కూడా అమ్మకి చెప్తాడు. అమ్మ ఏం మాత్రం కూడా నమ్మదు. ఏంటి, ఏమన్నా కలగన్నావా ఏంటి బాబు, నువ్వు దేవుణ్ణి కలవడం ఏంటి, దేవుడు నీకు వజ్రాల హారం ఇవ్వడం ఏంటి, ఉంగరాలు ఇవ్వడం ఏంటి, ఇదంతా కూడా ఏదో కలలాగా ఉంది, అయినా నువ్వు అడవుల్లోకి ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఆడుకోపో అని చెప్పి అరిచి పంపిస్తుందన్నమాట. ఎలాగైనా కానీ తన చెప్పేది అంత నిజమే అని చెప్పి అమ్మకు నిరూపించాలి అనుకొని ఆ బాబు మళ్ళీ రెండవ రోజు కూడా ఆ బ్రహ్మదేవుడు ఉన్న స్థలానికి వస్తాడనమాట. వచ్చి బ్రహ్మదేవుడికి జరిగిందంతా కూడా చెప్తాడు. బాబు నేను చేయాల్సిన సహాయం నేను చేశాను, మహావిష్ణువు చేయాల్సిన మహావిష్ణువు చేశాడు, ఇక చేయగలిగింది ఎవరూ కూడా లేరు. కానీ నేను నీకు ఒకే ఒక సలహా మాత్రం ఇవ్వగలను. నీ యొక్క విధి రాత అయితే మార్చడం ఎవరి వల్ల కాదు, కానీ నువ్వు ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా బ్రతకడం కోసం నీవు ప్రతిరోజు మహాదేవుడి యొక్క దర్శనం చేసుకో. ఆయన యొక్క దేవాలయానికి వెళ్ళి ఆయన యొక్క దర్శనం చేసుకొని వెళ్తూ ఉండు అని చెప్పి చెప్తుండగా ఆ బాబు ఇక ఏం చేయాలో అర్థం కాక, దేవుణ్ణి ప్రశ్నించే అంత శక్తి లేక తను తిరిగి ఇంటికి వచ్చేసి తెల్లవారుజాము నుంచి ప్రతిరోజు కూడా ఆ మహాదేవుణ్ణి అంటే ఆ మా పరమేశ్వరుని గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా నమస్కరించుకొని మళ్ళీ నేనేం చేయలేను, నా జాతకం ఇంతే, నా రాత ఇంతే అని చెప్పి బాధగా ఆ గుడిలో నుంచి ఇంటికి వెళ్తూ ఉండేవాడు.
ఇక ప్రతిరోజు కూడా తన జీవితంలో ఇదే జరుగుతూ ఉన్నదన్నమాట. ఇక ఒకరోజు మహాదేవుడు మనసులో అనుకుంటాడు, ఈ బాబు రోజు నా దగ్గరికి వచ్చి నన్ను దర్శించుకుంటున్నాడు, కానీ ఈ బాబు ప్రతిరోజు సంతోషంగా నన్ను దర్శించుకొని వెళ్ళడం లేదు, బాధతో నన్ను దర్శించుకొని వెళ్తున్నాడు. నా యొక్క గుడికి అదృష్ట దేవత రోజు వస్తూ ఉంటుంది, అంటే శివాలయానికి ప్రతిరోజు అదృష్ట దేవత వచ్చి వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ యొక్క అదృష్ట దేవతతో ఆ యొక్క మహాదేవుడు ఏమని చెప్తాడు అంటే, అదృష్టదేవి, నీవు ఈ బాబుకి అదృష్టాన్ని కలిగించాలి, నీవు తలుచుకుంటే ఎటువంటి రాతనైనా కానీ మార్చే శక్తి నీ దగ్గర ఉంటుంది. ఒక్కసారి కనుక నువ్వు ఆ బాబు యొక్క జాతకంలో అడుగు పెట్టావు అంటే తను పడుతున్న బాధ ఏదైతే ఉందో ఆ బాధలన్నిటికీ కూడా సమాప్తం చెప్పి తను ఆనందంగా బ్రతకగలుగుతాడు అని చెప్పగా, అప్పుడు అదృష్ట దేవత పరమేశ్వరుడి యొక్క మాటను జవదాటకుండా బాబుకి అదృష్టాన్ని ప్రసాదించాలి అనుకుంటుంది. అదే అంటే ప్రతిరోజు కూడా మహాదేవుడి గుడికి ఆ బాబు ఎలా వస్తున్నాడో అలాగే ఆ రోజు కూడా వచ్చాడు. అప్పుడు బాబు పక్కన ఒక బంగారపు కాయిన్ పెడుతుంది అదృష్ట దేవత. అప్పుడు ఆ బాబు చూసుకొని ఆ యొక్క బంగారపు కాయిన్ చేతిలో పట్టుకొని చాలా సంతోషిస్తాడు. నాకు ఈరోజు బంగారపు కాయిన్ దొరికింది అని చెప్పి సంతోషంగా వాళ్ళ అమ్మకి వెళ్ళి ఇస్తాడు. వాళ్ళ అమ్మ కూడా అది చూసుకొని చాలా సంతోషిస్తుంది. చాలా సంతోషంతో ఆ యొక్క బంగారపు కాయిన్ని అమ్మి డబ్బుల రూపంలో తీసుకొని తను ఒక చేపల వ్యాపారం మొదలు పెడుతుంది. తను చేపల వ్యాపారం మొదలుపెట్టి ఒక చేపను తీసుకొని ఇంటికి కూర వండుకుందామని చెప్పి తీసుకొని వస్తుంది. అప్పుడు ఒక చేపను వాళ్ళమ్మ పట్టుకొని ముక్కలుగా కోసేటప్పుడు ఆ చేప కడుపులో బ్రహ్మదేవుడు ఇచ్చిన ఉంగరం అనేది ఉంటుంది. ఆ ఉంగరాన్ని చూసి వాళ్ళమ్మ ఆశ్చర్యపోతున్న సమయంలో ఆ బాబు వాళ్ళమ్మ పక్కనే ఉంటాడు. అమ్మ, నేను చెప్తే మీరు నమ్మలేరు కదా, నాకు ఆ రోజు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఉంగరం ఇదే, ఆ యొక్క చేప మింగింది అని చెప్పారు చూసారా, ఆ చేప ఈ చేపే అయి ఉంటుంది, కనుకే దీని కడుపులో ఈ ఉంగరం ఉంది అని చెప్పగా అమ్మ చాలా సంతోషిస్తూ ఆ ఉంగరాన్ని జాగ్రత్త చేస్తుందన్నమాట. అది కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఇక అలా వృద్ధి చెందుతూ ఉండగా ఆ యొక్క బాబుకి వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది అంటే, మనకి కొంచెం ఇప్పుడే అదృష్టం అనేది మన జీవితాల్లో అడుగుపెట్టింది కనుక మనం బ్రాహ్మణులు పిలిచి భోజనం పెడదాము అని చెప్పి తనని అడవుల్లోకి వెళ్ళి కట్టెలు కొట్టుకురమ్మని అంటుంది. ఇక బాబు అమ్మ మాటకి సరే అని చెప్పి అడవులకు వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువద్దాము అని చెప్పి ఒక ఎండిపోయిన చెట్టు ఎక్కుతాడు. అక్కడ ఒక పక్షి గూడు ఉంటుంది. ఆ పక్షి గూడు చాలా ఖాళీగా ఉంటుందంటే ఎటువంటి గుడ్లు కానీ పక్షులు కానీ ఏవి కూడా ఉండవన్నమాట. కానీ ఆ పక్షి గూడులో ఒక వజ్రాల హారం అనేది ఉంటుంది. ఆ వజ్రాల హారం ఆ రోజు మహావిష్ణువు ఇచ్చిన వజ్రాల హారం. ఆ వజ్రాల హారాన్ని చూసుకొని బాబు చాలా సంతోషంగా దాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళి అమ్మకు ఇస్తాడు. అమ్మ, నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, నాకు ఆ రోజు మహావిష్ణువు ఇచ్చిన వజ్రాల హారం ఇది పక్షి గూటిలో ఉంది. నాకు ఏ పక్షి అయితే తీసుకొని వెళ్ళిందో ఆ పక్షి గూటిలో పెట్టి ఉంటుందమ్మా, ఇది నాకు ఇవాళ దొరికింది అని చెప్పగా అమ్మ వజ్రాల హారాన్ని చూసి చాలా సంతోషిస్తుందన్నమాట. ఇక తర్వాత బాబు కట్టెలు తీసుకొని వద్దాము అని చెప్పి మళ్ళీ అడవిలోకి వెళ్ళినప్పుడు బాబుకి చాలా అంటే చాలా దాహం వేస్తూ ఉంటుందన్నమాట. అలా దాహం వేసిన సమయంలో ఒక చెంబు కనిపిస్తుంది బాబుకి. ఆ చెంబు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామని చెప్పి చూడగా చెంబులో వజ్రాల మూట అనేది ఉంటుంది. ఇక ఆ వజ్రాల మూటను కూడా తీసుకొని గబా అమ్మ దగ్గరికి వచ్చి చూపిస్తాడు. ఇక అదృష్టం అనేది పట్టింది అంటే ఏ రకంగా అయినా కానీ మనిషికి చెప్పాల్సిన అవసరం లేదు. పోయిన అన్ని వస్తువులు కూడా ఒక్కొక్కటిగా తిరిగి రాబోదంతో పాటుగా మళ్ళీ అతనికి అదనంగా వజ్రాల మూట కూడా దొరికింది. ఇక అప్పటి నుంచి బాబు ఆ మహాశివుడి దేవాలయానికి వెళ్ళి
సంతోషంగా తిరిగి రావడాన్ని మహాశివుడు గమనించి అదృష్ట దేవత దగ్గరికి పిలిచి ధన్యవాదాలు చెప్తాడనమాట. ఎందుకంటే అదృష్ట దేవత వల్ల ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి మహాపరమేశ్వరుని దర్శించుకుంటూ ఉండు. ఇది అతని మార్చే శక్తి అనేది ఏ భగవంతుడికి లేదు. ఒక అదృష్ట దేవత భూమాతకు మాత్రమే ఉంటుంది. కనుక బిడ్డ, నీవు నీ విధి రాతని మార్చుకోవడానికి కోసం ఇప్పుడు నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంటో నీకు ఈ కథ విన్న తర్వాత పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. కనుక ఒక్కసారి నీ జీవితంలో అదృష్టాన్ని నేను ప్రసాదించబోతున్నాను. నీవు ప్రతిరోజు కూడా కనీసం పుదిన రోజైనా కానీ ఆ యొక్క పరమేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళిరా. నీవు నీ విధి రాతని మార్చుకోవడానికి చేసే మొదటి ప్రయత్నం ఇదేనని చెప్పి గమనించుకో. ఒక్కసారి నీ జీవితంలో అదృష్ట దేవత అనేది అడుగుపెట్టింది అంటే నీ జీవితం అనేది ఎవ్వరి కూడా అందనంత దూరంలో వెళ్తుంది అని చెప్పి అంతటి గొప్ప అదృష్ట జాతకుడిగా నువ్వు మారబోతావు. కనుక నేను చెప్పినట్టుగా చెయ్యి. నీకు నీ జీవితంలో నువ్వు కోరిన మార్పులు, అదృష్టాలు అనేటివి అడుగు పెడుతూనే ఉంటాయి. దానికోసం ఆ గురుబలాన్ని కూడా నీకు ఆశీర్వచనంగా అందిస్తున్నాను. ఇక దేనికి కూడా ఆలోచించకుండా సంతోషంగా జీవితంలో ముందడుగు వేయి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మన విధి రాతను మార్చుకోవడం కోసం అదృష్ట దేవత ఉండే చోటును కూడా బాబా గారు మనకి ఈరోజు చెప్పారు. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే తప్పకుండా చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో కలుసుకుందాం. అంతవరకు బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. బాబాగారు ప్రతి విషయంలో మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు. మనము వాటిని గురించి పట్టించుకోకపోతే బాబాగారు చేజారనిస్తారు. వాటి గురించి పట్టించుకొని మనము కనుక ఉన్నట్లయితే మనల్ని కోటీశ్వరుడిగా చేస్తాడు. కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆయనకు మనకు డబ్బులు ఇవ్వడానికి ఏమాత్రం సంకోచపడడు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి వజ్రాల హారం కావాలా, ఉంగరం కావాలా అని చెప్పి బాబాగారే మనకు చెప్తున్నారండి. కాబట్టి వజ్రాల హారం, ఉంగరం కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కంపల్సరీ మీ కామెంట్లో ఓం సాయిరామ్ అని రాయండి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.